భూమి యొక్క సమస్త అంశములు ఎవరి మూలంగా ఆశీర్వదింపబడతాయి? ఇప్పుడు తర్వాత ఒక చిన్న రాయి పెట్టుకుని ఉంటాడు. ఎక్కడ పెట్టుకుని ఉంటాడు? తల కింద పెట్టుకున్నప్పుడు పొద్దున్న లేచిన తర్వాత దాన్ని ఏం చేస్తాడంటే దాని మీద ఒక నూనె పోస్తాడు. ఇదిగో ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఏ మాత్రం భయము లేకుండా ఉన్నాను కాబట్టి నేను జాగ్రత్త ఉండాలని జాగ్రత్త పడతాడు యాకోబు గారు జాగ్రత్త పడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రాయి పెట్టినటువంటి చోటే వినండి, ఈ రాయి పెట్టినటువంటి చోటే తర్వాత ఒక గొప్ప మందిరంగా మారుతుంది. సొలొమోను గారు కట్టించినటువంటి దేవాలయం ఎంత గొప్పది! ఆ మందిరమే ఈ స్థలం. దేవుని మాట ఊకే చెప్పకుండా అలా ఉండదు. దేవుడు చెప్పాడంటే పక్క నెరవేరుతుంది. సొలొమోను జీవితంలో నెరవేరిందా లేదా? అద్భుతమైన మందిరం, గొప్ప మందిరం దేవుడు కట్టించాడు ఆయన ద్వారా. నిన్న వారం మాట్లాడుకున్నాం, అవునా కదా? అటు తర్వాత వినండి, తూర్పు జనుల దేశమునకు వెళ్ళిపోతాడు. ఎవరు? యాకోబు గారు. ఎక్కడికి వెళ్తాడు? తూర్పు జనుల దేశమునకు. తూర్పు జనుల దేశం అంటే ఏ దేశం చెప్పండి? వినండి, నేను రాస్తా, బాగా జాగ్రత్తగా నేర్చుకోనండి. తూర్పు జనుల దేశం అదేనా రాయబడింది? వెరీ గుడ్, అదే తూర్పు జనుల దేశం ఏదంటే పద్దనరాం. ఏది? తూర్పు జనుల దేశం ఏదంటే పద్దనరాం. ఆ పద్దనరాములోన ఎవరుంటారంటే రిబ్కా గారి సహోదరుడు ఉంటాడు. ఎవరు? ఆ రిబ్కా గారి సహోదరుని పేరు ఏం పేరు? వెరీ గుడ్, లాబాను ఉంటాడు. ఈయన వెళ్ళిపోతాడు బెయేర్షెబా నుండి. ఈ మందిరం తర్వాత ఈ యొక్క రాయి మీద నూనె పోసిన వెంబడి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వస్తాడంటే తూర్పు జనుల దేశమునకు వస్తాడు. వచ్చిన తర్వాత బాగా అలసిపోయిన తర్వాత అక్కడ ఈ తూర్పు జనుల దేశమునకు అంటే ఏది? పద్దనరామే. ఈ పద్దనరాంకి వచ్చిన తర్వాత అక్కడ హారానీయులు ఉంటారు. ఎవరు? అంటే హారాను వంశస్థులు ఉంటారు. హారాన్ ఎవరు ఇందరికి? వెరీ గుడ్, తెరాహు కుమారుడు, అబ్రహాము సహోదరుడు. అందుకనే ఆదికాండం చెప్తున్నావా అంటే అన్ని పేర్లు గుర్తున్నలా. హారాన్ ఎవరంటే అబ్రహాము సహోదరుడు, తెరాహు కుమారుడు. అబ్రహాముకి ఎంతమంది కుమారులు? 3. ఎవరెవరి పేర్లు చెప్పండి? అబ్రహాము, నాహోరు, హారాను. అబ్రహాము, నాహోరు, తెరాహుకి 3 కుమారులు. ఆ 3 కుమారులు ఎవరంటే అబ్రహాము, నాహోరు, హారాను. ఆ హారాను వంశస్థులే ఈ పద్దనరాములో ఉన్నది. అర్థమైన? ఈ పద్దనరాముకి వచ్చిన తర్వాత అక్కడ హారానీయులు ఉంటారు. అప్పుడు ఒక చిన్న బావి ఉంటుంది. ఇదిగో ఈ బావి. ఈ బావి ఉన్న ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఎవరు? యాకోబు గారు అక్కడ ఉన్న తర్వాత అక్కడికి కొంతమంది వస్తారు. కొంతమంది వచ్చిన తర్వాత అడుగుతాడు, అన్నలారా మీరు ఎవరు, ఏ వంశస్థులు అని కాసంటే మేము హారానీయులు అంటారు. హారాను వంశానికి చెందిన వాళ్ళం అంటారు. అయితే మీకు సిరియావాడగు లాబాను తెలుసా అని కాసంటే తెలుసు. బెతుయేలు కుమారుడైనటువంటి లాబాను మీకు తెలుసా అంటే మాకు తెలుసు అని కలిసి చెప్తారు వాళ్ళు. ఎవరు? అక్కడ వచ్చినటువంటి కాపరులు. అక్కడ ఆ బావి దగ్గర 3 గొర్రె మందలు ఉంటాయి. ఎన్ని గొర్రె మందలు? బావి దగ్గర ఎన్ని గొర్రె మందలు ఉంటాయి? 3 గొర్రె మందలు ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, బాగా లాజిక్ ఆలోచించండి. బావి దగ్గర 3 గొర్రె మందలు ఎందుకున్నాయి చెప్పండి? వినండి, బాగా వినండి. బావి దగ్గర 3 గొర్రె మందలు ఎందుకున్నాయి? నీళ్లు పెడతాం కదా, నీళ్లు తాగుతాయి కదా అవి కూడా, దానికోసం అక్కడ ఉన్నాయి. ఇక 3 గొర్రె మందలు ఈడొకటి ఇట్లా ఒకటి ఉంటాయి. వాటిని కాసే కాపరులను అడుగుతాడు. అన్నలారని వాళ్ళే అడుగుతాడు.
అడిగిన తర్వాత ఇదిగో మాకు తెలుసు, ఆ లాబాన్ అనే వ్యక్తి తెలుసు. ఇప్పుడు ఈ గొర్రె మందలు ఉన్నాయి కదా, ఈ గొర్రె మందలు ఈ బావిలో నీళ్ళు దాపియల్లా. ఈ బావి ఎలాంటిదంటే దాని మీద ఒక పెద్ద బండరాయి ఉంటుంది, పెద్ద బండరాయి ఉంటుంది. ఎంతసేపు ఉన్నా గొర్రె మందలు కాచేవారు ఎవరైనా కానీ ఒకానొక సమయంలోనే దాన్ని తెరవాల. ఎందుకంటే అంత పెద్ద బండది. ఆ పెద్ద బండని తీయాలంటే ఒకరి వల్ల ఇద్దరి వల్ల కాదు. ఇప్పుడు బాగా వినండి, ఆ యొక్క బండని తీసి ఆ గొర్రెల కాపరులు ఏం చేస్తారంటే నీళ్ళు తాపిస్తారు. అటు తర్వాత లాబాను తెలుసు అంటే లాబాను తెలుసు అంటారు. అన్న తర్వాత అప్పుడే ఈ బావి దగ్గరికి ఎవరు వస్తారంటే లాబాను కుమార్తె అయినటువంటి రాహేలు వస్తుంది. ఎవరు? రాహేలు కూడా ఎందుకు వస్తుంది అంటే తన తండ్రి మంద ఉంటుంది, తన తండ్రి యొక్క గొర్రె మంద ఉంటుంది. ఆ గొర్రె మందను మేపుతూ ఉంటుంది ఈమె. తన తండ్రి యొక్క గొర్రె మందను మేపుతుంటది. ఎవరు మేపుతుంటారు? రాహేలు. ఇందరికి రాహేలుకు కాదు, ఎవరికి ఈయనెవరు? లాబానికి ఎంతమంది కూతుళ్ళు అంటే ఇద్దరు కూతుళ్ళు. ఒకటి లేయా, రాహేలు. ఎవరెవరు? లేయా, రాహేలు. ఈమెమో వినండి, ఈ పాయింట్ చెప్తాను బాగా వినండి. జబ్బు కండ్లదంటే లేయా అనే ఆమె జబ్బు కండ్లది. రాహేలు ఎలాంటిది? సౌందర్యవంతురాలు. ఈ పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. లాబానికి ఎంతమంది కుమార్తెలు? ఇద్దరు. మొదటి ఆమె పేరు చెప్పండి, పలకండి కొంచెం. మొదట ఆమె పేరు, రెండవ ఆమె పేరు. వెరీ గుడ్. జబ్బు కండగలది ఎవరు అంటే కళ్ళు సరిగ్గా ఉండవు అనమాట ఆమెకు. సరిగ్గా అంటే కొంచెం జబ్బు, ఏదో చిన్న రోగం వచ్చి ఉంటుంది కళ్ళకి. ఈ రాహేల్ అనే ఎలాంటి ఆమె? సౌందర్యవంతురాలు. ఏడుస్తాడు, కన్నీళ్లతో వేడుకుంటాడు. అప్పుడు ఆ రాహేల్ ఏం చేస్తుందంటే తన తండ్రి అయినటువంటి తన తండ్రి ఎవరు? లాబాను దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఇదిగో నీ సహోదరు యొక్క కుమారుడు వచ్చాడు అని కాసంటే వెంబడే లాబాను వెళ్ళి కాసి ఆయన హత్తుకుంటాడు యాకోబుని. లాబానుని వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకొని నీవు నా ఎముకవు నా మాంసమునై ఉన్నావని గొప్పగా చెప్పాడు అనమాట. లాబాను ఏమంటాడు చెప్పండి? నిజముగా నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అంటాడు. నా మాంసమును అయి ఉన్నావు, నువ్వే అయి ఉన్నావు అని కాదు అంటాడు. ఎవరితో అంటాడు? లాబాను యాకోబుతో అంటాడు. ఏమంటాడంటే ఇదిగో నీవు వచ్చింది మేలే, నీవు నా ఎముకవు నా మాంసమునై ఉన్నావు, నా బంధువుడు నీవని కాసి హత్తుకుంటాడు ముద్దు పెట్టుకొని. అలా ఒక నెల రోజులు అతని దగ్గర పని చేస్తాడు. వినండి, జాగ్రత్త వినండి, సైలెంట్గా ఉండండి. నోటి మీద వేసుకంతా లాబాన్ అంటాడు ఇదిగో నిజముగా నీవు నా మాంసమును నా ఎముకవై ఉన్నావని వేడుకున్న తర్వాత నెల రోజులు పనిచేస్తాడు. ఎన్ని రోజులు పనిచేస్తాడు? నెల రోజులు పని చేసిన తర్వాత నువ్వు ఊరకయ్యే నా దగ్గర పని చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావో తెలీదు, నాకు ఎందుకు కొలువు చేస్తున్నావో అర్థం కావట్లేదు అని ప్రశ్న వేసిన తర్వాత ఇదిగో నువ్వేం బాధపడకు, ఇదిగో నీ చిన్న కుమార్తె ఉంది కదా, ఎవరు? రాహేలు నేను ప్రేమించాను కాబట్టి 7 సంవత్సరంలో నీకు కొలువు చేస్తాను, అంటే నీకు పని చేస్తాను, నీకు గొర్రె మందలని మేపుతాను, నీళ్లు పెడతాను, అన్నీ చేస్తాను. కాబట్టి తర్వాత నాకు ఏమి ఇవ్వాలి? నీ చిన్న కుమార్తె అయినటువంటి రాహేలును నాకు ఇవ్వాలి. అలా 7 సంవత్సరములు పని చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు?
7 సంవత్సరములు ఎవరి నిమిత్తం పని చేస్తాడు? రాహేలు నిమిత్తము పని చేస్తాడు. ఇదిగో ఈమెనే రాహేలు. రాహేల్ అంటే ఈమె, యాకోబు అంటే ఈయన. అర్థమైనా? 7 సంవత్సరాలు పని చేస్తాడు. ఇప్పుడు అనుకోకుండా 7 సంవత్సరములు అయిపోతాయి. యాకోబు గారికి ఆ 7 సంవత్సరం ఎలా ఉంటాయంటే చిన్నగా ఉంటాయి. ఎందుకంటే ఆమెను ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమలో ఆ 7 సంవత్సరాలు ఒకేసారి గడిచిపోయినట్టు ఉన్నాయన్నమాట ఆయనకి. అలా 7 సంవత్సరాలు గడిచిన తర్వాత లాబాను ఏం చేస్తాడంటే యుక్తిపరుడు అన్నమాట. అసలుకి వినండి, జాగ్రత్త వినండి. యుక్తిపరుడు ఎలా ఆలోచిస్తాడంటే ఇప్పుడు వివాహం చేయాలంటే మొదటగా ఆ దేశ ఆచారం ప్రకారం పెద్దదాన్ని ఇవ్వకుండా చిన్నదాన్ని పెళ్ళికి ఇవ్వరాదు. కాబట్టి ఏం చేస్తాడంటే మొదటిగా లేయతు పెళ్లి చేపిస్తాడు. అది గమనించినటువంటి యాకోబు గారు, నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చావు? ఇదిగో నేను 7 సంవత్సరాలు రాహేలు నిమిత్తము పని చేశాను, కొలువు చేశాను, గొర్రె మందల్ని కాచాను, కానీ నువ్వు నాకు మోసం చేసావు. యాకోబు గారే మోసం చేసి ఆశీర్వాదములన్నీ మోసం చేసి ఇక్కడికి వస్తే ఇక్కడ యాకోబునే మోసం చేశాడు. ఎవరు చెప్పండి? లాబాను మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత ఇదిగో నువ్వేం బాధపడకు. మా దేశ ఆచారం ఏమిటంటే పెద్దదాన్ని ఇవ్వకుండా చిన్నదాన్ని ఇవ్వకూడదు. కాబట్టి పెద్దదాన్ని కూడా నీకు ఇచ్చా. ఇదొక్క 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మళ్ళీ పని చేయి, మరలా నీకేమి ఇస్తాను? రెండో కూతురు అనేటువంటి రాహేలుని ఇస్తాను. మరలా 7 సంవత్సరాలు చేస్తాడంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరములు. 7 సంవత్సరములు మరలా ఇది లేయన పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ ఎవరి బదులు? రాహేలు బదులు. మరలా 7 ఏళ్ళు మరి పని చేసిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అప్పుడు రాహేలును పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వినండి, అసలుకి బైబిల్ చరిత్రలోనే మొట్టమొదటి ప్రేమికులు ఎవరంటే వీళ్ళే. ఫస్ట్ యాకోబు, రాహేలు. వినండి, యాకోబు రాహేలును అంత గొప్పగా ప్రేమించాడు. అసలుకి వినండి, జాగ్రత్త వినండి. ఈ 7 సంవత్సరాలు కాదని మరలా ఆమెను అధికముగా ప్రేమించి తన మామైనటువంటి లాభానికి మరలా 7 సంవత్సరాలు పనిచేశాడట. మరలా 7 సంవత్సరాలు పనిచేశాడట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు చెప్పండి? అధిక ప్రేమ చేత 7 సంవత్సరాలు ఒకసారి, ఇంకా 7 సంవత్సరాలు ఇంకోసారి, ఇంకా 7 సార్లు, ఇంకా 7 సంవత్సరాలు ఇంకోసారి, అట్లా 3 సార్లు 3 ఏళ్ళ 21 సంవత్సరములు కొలువు చేస్తాడు. ఎవరు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరములు కొలువు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇది బాగా దేవుడు గమనించాడు. అది రాయబడలేదు ఈ 29 అధ్యాయంలో. యాకోబు గారి యొక్క సంవత్సరంలో రాయబడలేదు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇది యెహోవా పైన చూస్తున్నాడు. ఇదిగో రాహేలును అంత గొప్పగా ప్రేమించి లేయాని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. జాగ్రత్త వినండి, అరసాగండి. ఫస్ట్ రాహేలును అధికముగా ప్రేమించి లేయనేమో ద్వేషిస్తున్నాడు. ఎవరు? యాకోబు గారు. ఇది గమనించినటువంటి యెహోవా దేవుడు ఏం చేశాడంటే రాహేలు యొక్క గర్భమును మూసివేస్తాడు. లేయ గర్భమునేమో తెరుస్తాడు. అలా వారి యొక్క దాంపత్య జీవితంలో వీరికి 4 కుమారులు పుడతారు. ఎవరెవరికి? యాకోబుకి, లేయాకి. ఈమె రాహేలు ఏమంటదంటే గుడ్రాలు ఉంటుంది. ఎందుకనగా దేవుడు ఆమె గర్భమును మూసివేసి ఉండెను. ఇదిగో లేయ గర్భమును దేవుడు తెరచెను. కాబట్టి దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు కాబట్టి 4 కుమారులు అంటది లేయ. ఆ 4 కుమారుల పేర్లు ఏమేమంటే చెప్తాను, రాసుకునండి. మొదటి వాని పేరు రూబేను. ఏం పేరు? రెండవ వాని పేరు షిమ్యోను.
మూడవ వాని పేరేమో లేవి, నాలుగవ వాని పేరేమో యూదా. వినండి, వీళ్ళు ఎవరంటే యాకోబుకి లేయాకి పుట్టినటువంటి సంతానము. వీళ్ళు ఎవరెవరు చెప్పండి? ఫస్ట్ పేరు ఏం పేరు? రూబేను, షిమ్యోను, లేవి, యూదా. నలుగురు కుమారులు అంటారు. అంటే వినండి, దేవుడు ఎవరైతే ద్వేషింపబడుతున్నారో వారికి ఎల్లప్పుడూ మేలు చేస్తూనే ఉంటాడు. లేయా అసలు ఎలాంటి తప్పు చేయలే, తన తండ్రి మాటను చక్కగా వినింది అంతే. తన తండ్రి మాటను చక్కగా వినింది, భయభక్తులు కలిగి ఉంది. అలాగే రాహేలు కూడా భయభక్తులు కలిగి ఉంది. లేయా ద్వేషింపబడుట దేవుడు చూసిన తర్వాత ఆమె యొక్క గర్భమును తెరుస్తాడు. రాహేలేమో గుడ్రాలుగా ఉంటుంది కొన్ని సంవత్సరాలు. ఇలా జాగ్రత్త వినండి. ఇలా ఈ లాబాను గారు తన రాహేలుని ఇచ్చేటప్పుడు, అలాగే లేయాని ఇచ్చేటప్పుడు లేయాకు ఒక దాసిని, రాహేలుకు ఒక దాసిని ఇస్తాడు. బాగా జాగ్రత్త వినండి, ఇది ఒక్క పాయింట్ రాస్తానండి. ఏమే ఈ అధ్యాయంలో కూడా ఉన్నది. అసలుకి లేయా దాసిని ఎవరంటే, లేయా దాసి పేరు చెప్తుంది వినండి జాగ్రత్త. లేయా దాసి పేరు వచ్చేసి బిల్హానా, జిల్పా. రాహేల్ దాసి పేరు వచ్చేసి బిల్హా. వినండి, ఇప్పుడు యాకోబు గారికి నలుగురు భార్యలు అవుతారు. మొదట ఆమె ఈమె, రెండవ ఆమె ఈమె, మూడవ ఆమె ఈమె, నాలుగవ ఆమె ఈమె. ఇలా యాకోబు గారికి 4 భార్యలు, 12 మంది సంతానం వస్తారు. తర్వాత ఎంతమంది? 12 మంది కుమారులు. తర్వాత యాకోబుకు లేయకు ఎంతమంది కుమారులు అంటే 4 కుమారులు పుడతారు. అర్థమైనా? రాహేల్కి ఎంతమంది కుమారులు పుడతారు? ఎంతమంది? వెరీ గుడ్, 2 పుడతారు. అటు తర్వాత ఈ జిల్పాకి 3, బిల్హాకి 3 పుడతారు. అలా 12 అయితే 12 మంది సంతానము. అలాగే బైబిల్లో రాయబడినటువంటి 12 గోత్రికులు ఎవరంటే వీళ్ళే. యాకోబు సంతానాన్ని 12 గోత్రాలు అంటారు. అర్థమైనా? ఇప్పుడు ఆ 12 మంది గోత్రకర్తలలో 4 పేర్లే ఇవి. మొదటి వాని పేరు రూబేలు, రెండవ వాని పేరు షిమ్యోను, లేవి, యూదా. ఇంకో పాయింట్ చెప్తా, మీరు నిర్గమకాండగా చెబుతున్నది. ఈ లేవి వంశములోనే మోషే గారు పుట్టుకొస్తారు. అర్థమైనా? జాగ్రత్త వినండి, నేను చెప్పేది అందరికి అర్థమవుతుంది. ఇద్దరికి 29 అధ్యాయంలో ఏముంటాడంటే, బేతేలు విడిచిన తర్వాత తూర్పు జనుల దేశంలోకి వెళ్ళిపోతాడు యాకోబు గారు. అందరు సెక్రెటరీ అండి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్స్ అడుగుతా. అందరు నోటి మీద తెలుసుకో. సిట్రైట్ కూర్చో తొందర. సిట్రైట్ కూర్చో అంతా. నోటి మీద తెలుసుకో. నోటి మీద ఏలు కనబడకపోతే నాకు స్కెచ్ వస్తుంది నెత్తి మీదకి. అర్థమైనా? నోటి మీద వేలేసుకో. నేను వేస్తా, క్వశ్చన్స్ వేస్తా. నోటి మీద వేసుకో అంతా. నోటి మీద వేసుకో. కూర్చో, అందరు కూర్చో. ఫస్ట్ నేను చెప్తా, నాకు కూడా తెలుసు. వినండి, జాగ్రత్త వినండి. యాకోబు గారు ఈ దర్శనం చూసిన తర్వాత తూర్పు జనుల దేశమునకు వస్తాడు. ఆ తూర్పు జనుల దేశం ఏమిటంటే పద్దనరాము. ఈ పద్దనరాములోన ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర 3 గొర్రె మందలు ఉంటాయి. ఆ 3 గొర్రె మందలు ఆ కాపురస్తులు మేపుతుంటారు. మేపుతుండగా ఈ యాకోబు గారు ఏం చేస్తారంటే వారిని అడుగుతాడు, అన్నలారా మీరు బేతుయేలు కుమారుడైన లాబాను మీకు తెలుసా అంటే, తెలుసు, మాకు తెలుసు. ఇదిగో మేము గొర్రెలకు నీళ్లు మేపుతున్నాము. తన కుమార్తె అయినటువంటి రాహేలు తన తండ్రి అయినటువంటి లాబాను గొర్రె మందలను మేపుతుంది, తీసుకొని వస్తుంది, అదిగో అక్కడ వస్తుందని చెప్తారు వాళ్ళు. అది చూసినటువంటి యాకోబు గారు
ఇదిగో నా మామ లాబాను కుమార్తెయు రాహేలు మందను తీసుకొని వస్తుంది, కాబట్టి నేనేం చేయాలంటే బావిని తెరిచి ఆమెకు సహాయం చేయాలని ఆ లాబాను యొక్క గొర్రె మందలకు నీళ్లు పెడతాడు. నీళ్లు పెట్టిన వెంబడే రాహేలును చూచి ఆమెను ముద్దు పెట్టుకొని ఏడుస్తాడు. ఇదిగో నేను నీ బంధువుడను, రిబ్కా కుమారుడు నేను అని తన సమాచారం అంతటిని తెలియజేస్తాడు. ఎవరికి? రాహేలుకు. రాహేలు ఏం చేస్తుందంటే వెళ్ళి వాళ్ళ నాన్నకి వెంబడే చెప్తుంది. చెప్పిన వెంబడే ఆ లాబాను పరిగెత్తుకుంటూ వచ్చి ఇదిగో యాకోబు గారిని హత్తుకొని ముద్దు పెట్టుకొని, ఇదిగో నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమును అయి ఉన్నావు, నీవు వచ్చుట మేలని తలంచి తన గుడారమునకు తీసుకుని వెళ్ళిపోతాడు లాబాను గారు. ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరిని తీసుకెళ్తాడు? సెటెడ్ కూర్చో ఫస్ట్. ఎవరిని తీసుకెళ్తాడు? యాకోబు గారు తన మామైనటువంటి లాబాను దగ్గర నెల రోజులు ఊరకనే పని చేస్తాడు. నెల రోజులు ఊరకనే పని చేస్తాడు. పని చేసిన వెంబడే ఇదిగో నువ్వు నాకు ఊరకయ్యే కొలువు చేయడం ఎందుకు అన్నాడు. ఎవరు? లాబాను. యాకోబు గారికి దానికి సమాధానం ఏమిస్తాడంటే ఇదిగో నీ చిన్న కుమార్తెను నేను ప్రేమించాను, చిన్న కుమార్తెను నేను ప్రేమించాను, కాబట్టి నీవేం చేస్తావంటే నేను నీ దగ్గర 7 సంవత్సరములు కొలువు చేస్తాను, 7 సంవత్సరములు కొలువు చేస్తాను. ఆ కొలువు చేసిన వెంబడే ఆమె ఎవరు? రాహేలు నాకు భార్య అగునట్లు నువ్వు నాకు దయచేయము. ఈమెనే రాహేలు. యాకోబు గారు నాకు దయచేయమంటే అసలుకి లాబాను ఉన్నటువంటి దేశంలో ఒక ఆచారం ఉంది. ఏ ఆచారం అంటే పెద్దదాన్ని ఇవ్వకుండా చిన్నదాన్ని అసలుకి పెళ్ళి ఇవ్వకూడదు అనే ఆచారం ఉంది. కుయుక్తిగా ఆలోచించండి. మొదటగా యాకోబు గారికి ఎవరిని ఇస్తాడు? లేయా ఇస్తాడు. లేయాని ఇచ్చిన వెంబడే ఇదిగో నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు నన్ను మోసం చేసావు, అసలు నేను కోరుకున్నదేమో రాహేలును, నువ్వు నాకు ఇచ్చింది ఎవరినిచ్చావు? లేయాని ఇచ్చావు. లేయా ముందుగానే ఎలాంటిది? ఎలాంటిది? జబ్బు కండ్ల గలది. తర్వాత ఇదిగో ఏం భయపడకు, నువ్వు మరలా 7 సంవత్సరాలు పని చేయి, కొలువు చేయి, నాకు వెంబడి నీకు ఏం చేస్తానంటే ఇదిగో నా కుమార్తె రాహేలును కూడా నీకు ఇస్తాను అన్న వెంబడే మరలా 7 సంవత్సరాలు పని చేసిన తర్వాత రాహేలు మీద అధిక ప్రేమ చేత తన మామైన లాబానికి మరలా 7 సంవత్సరములు, అలా 3 సార్లు 7 సంవత్సరములు కొలువు చేస్తూనే ఉంటాడు ఈయన. 3 సార్లు 7 సంవత్సరములు, అలా ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 21 సంవత్సరములు. కేవలం దేనికోసం చెప్పండి? రాహేలు కోసం. రాహేలు కోసం ఎందుకు అంత పని చేశాడంటే ప్రేమించాడు కాబట్టి. ఇప్పుడు లేయ మొదటిగానే ఈయనకు వివాహమైంది, పెళ్లి చేసుకున్నాడు. వారి దాంపత్య జీవితంలో 4 కుమారులను ఇస్తాడు దేవుడు. ఎందుకంటే లేయ ద్వేషింపబడుతుంది రాహేలుతో చూసుకుంటే. రాహేలునేమో అధికముగా ప్రేమిస్తున్నాడు ఈయన యాకోబు గారు. లేయ ఏమో ద్వేషింపబడుతుంది, ఆమె అసలుకి ఎన్నిక లేనిదానుగా ఉంది. ఇప్పుడు ఇది చూసినటువంటి దేవుడైన యెహోవా ఇదిగో రాహేలు గర్భమును మూసివేసి ఎవరి గర్భమును తెరుస్తాడు? లేయ గర్భమును తెరిచి ఆమెకి ఎంతమంది సంతానాన్ని ఇస్తాడు? 4 సంతానాన్ని ఇస్తాడు. మొదటి వాని పేరేం పేరు? రెండవ వాని పేరేం పేరు? మూడవ వాని పేరేం పేరు? నాలుగవ వాని పేరు? వినండి, ఇంకో పాయింట్ చెప్పిన ఇక్కడ లాస్ట్. ఈ లేవి వంశంలోని ఎవరు పుడతారు? ఇప్పుడు ఈ యూదా వంశంలోని ఎవరు పుడతారు చెప్పండి? యేసుక్రీస్తు వారు పుడతారు. యూదా వంశములోనే యేసుక్రీస్తు వారు పుడతారు. అర్థమైనా? ఇది 29వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం. మేలే, అంత మాత్రం పెద్దవాళ్ళకు కూడా తెలియదు. నిజంగా తెలీదు. మీరు గొప్పవాళ్ళు నిజంగా నేను ఒప్పుకుంటా. ఎప్పటికే మీరు నేర్చుకోండి, ఇప్పటి నుంచి నేర్చుకోండి. అసలుకి వారములను ఒక్కరోజు సండే, అది కూడా డే మొత్తం కాదు, కేవలం 2 గంటలు. 2 గంటల్లో మరి అంత వాక్యం వినేది? అర్ధ గంట లేదా 40 నిమిషాలు. ఈ 40 నిమిషాలు మీకు చెప్పేది, అంతకుమించి ఎవరు చెప్పరు. ఇంక తర్వాత ఎవరి పని వాళ్ళకే ఉంటుంది. అవునా కాదా? మధ్యలో చెప్తే వస్తారు, మీరు రారైనా.
ఎవరు రారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి. ఇదిగో మీకోసం నోట్స్లు తెచ్చా. సండే స్కూల్ టీచర్స్ మొత్తం ఏమన్నారంటే నోట్స్లు తీసారా, వాళ్ళు కంటత వాక్యాలు రాసుకుంటారు, అసలుకి ఈ ఆదివారం ఏమేం చెప్పారో అవి కూడా రాసుకుంటారు, డేట్తో సహా. ఎన్నో అధ్యాయం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎలాంటి విషయాలను వారు నేర్చుకుంటున్నారు, వాళ్ళు రాసుకుంటే వాళ్ళకు గుర్తుంటాయి అనే ఒక సదుద్దేశంతో మీ అందరికీ నోట్స్లు తెచ్చారా. మీరు జాగ్రత్తగా నోట్స్లు వాడుకోనండి. అలాగే పెన్నులు కూడా తెచ్చారా. అలాగే బైబిల్లో వాడేటువంటి హైలైటర్ అంటే కొంచెం అండర్లైన్ చేసుకోవడానికి అలాంటివి కూడా తీసుకొచ్చారు. కాబట్టి అవి కూడా ఇస్తారు. మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలనే మంచి ఉద్దేశంతో ఇవన్నీ తెచ్చారు. జాగ్రత్త వినండి, మీరు నేర్చుకోవాలనే ఆసక్తితో వినండి, ఆసక్తితో నేర్చుకోనండి, ఆసక్తితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మనం అందరం దేవుని యందు భయభక్తులు కలిగి ఆ నిత్య జీవానికి చేరేవారుగా ఉండాలి. జాగ్రత్త వినండి, నేను మధ్యన మాట్లాడితే వినండి, కరెంటు లేదు అందులో వచ్చేసి మీరు అరిస్తే మీ వాయిస్ పక్క బయటకు వస్తుంది. వినండి, యాకోబు గారేమో 21 సంవత్సరములు కేవలము రాహేలు నిమిత్తము కొలువు చేశాడు, పని చేశాడు. వినండి, ఇది ఒక్క పాయింట్ చెప్తే బాగా వినండి. మరి ఎన్నో సంవత్సరములుగా జాగ్రత్తగా వినండి, కొన్ని కోట్ల సంవత్సరములుగా పరలోకమందున్నటువంటి దేవుడు ఈ మనుషులైన వారిని ఎంతో ప్రేమించాడు, అంటే ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఎలా చెప్పండి? ఊపిరినిచ్చాడు, గాలినిచ్చాడు, నీటినిచ్చాడు, ఆహారాన్నిచ్చాడు. ఇంతకాలం మీరు ఎదుగుతున్నారంటే కూడా దేవుని వల్లనే. మీరు ఆయన ఊపిరిని ఇవ్వడం వల్లనే మీరు గాలి పీల్చుకుంటున్నారు. ఆయన ఆహారం భూమి మీద